హలో అండి. శివనారాయణ సూరజ్ ఈ రోజు నుంచి నా చిన్న మనవడు అయిపోయాడు అన్న ఆయనే ఎందుకు సూరజ్ని బయటికి గెంటేశాడు, జ్యోత్స్నతో పెళ్లి చేయనని ఎందుకు చెప్పాడు, అసలు ఏం జరిగిందో వీడియోలో అయితే చూద్దాం రండి. శివనారాయణ ఇంట్లో సూరజ్ బర్త్డే కోసం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇంతలోనే దాస్ కూడా వస్తాడు. నువ్వేంట్రా సడన్గా అంటే కార్తీక్ పిలిచాడమ్మా అని అయితే చెప్తాడు. ఇంతలోనే సూరజ్ కూడా వచ్చేసరికి ఇక కేక్ కట్ చేయించే ముందు నీతో ఓ విషయం చెప్పాలి, అది మా జ్యోత్స్న చెప్తుందని చెప్తాడు కార్తీక్. అప్పుడే కార్తీక్ దీప ఇంతకన్నా మంచి టైం రాదు, చెప్పే జ్యోత్స్న అని అంటే ఇక తన మనసులో ఉన్న ప్రేమని సూరజ్తో అయితే చెప్తుంది జ్యోత్స్న. దాంతో సూరజ్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడే నేను చెప్పాల్సింది చెప్పాను తాత, ఇప్పుడు తనేమంటాడో అడగండి అని అయితే చెప్తుంది. చెప్పు సూరజ్, నీ మనసులో ఏముందో, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తే నాకు కూడా జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. నేను ఆ రోజు చెప్పాను కదా జ్యోత్స్న మనసులో నేను లేను అని, కానీ ఈరోజు తన మనసులో నేనే ఉన్నాను. తన మాటలు బట్టి కాదు, నేను తన కళ్ళల్లో ఉన్న ఆ ప్రేమను చూసి నేను దాన్ని గుర్తుపట్టాను. నాకు జ్యోత్స్న అంటే ఎప్పటి నుండో ఇష్టం, నేను తను పెళ్లి చేసుకుంటానని అయితే చెప్తాడు. దాంతో శివనారాయణ ఫ్యామిలీ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కేక్ కట్ చేయిస్తే మొదటి ముక్క ఎవరికి పెట్టాలనే దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. ఎంతైనా మొదట నాకు అన్న వదినలే కాబట్టి వాళ్ళకే పెడతానని చెప్తే ఇక దీప కార్తీక్ అయితే ఒక రేంజ్లో ఆడుకుంటారు. ఆహా, ముందు మా ఇద్దరికైతే తర్వాత అత్త మామూలకి అంటే కాబోయే భార్యకి చివరిలో పెడతావా? ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ కాబోయే భార్యకి ఇవ్వాలి, తర్వాతే మిగతా అందరూ పెట్టు సూరజ్ అని చెప్తే ఇక జ్యోత్స్నకైతే సూరజ్ కేక్ తినిపిస్తాడు. ఇక అందరూ కూడా అలానే కేక్ పెట్టి విషెస్ అయితే చెప్తారు సూరజ్కి. అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సుమిత్ర ఆనందానికి అయితే అసలు అవధలే ఉండవు. శివనారాయణ అయితే ఆనందంలో కన్నీళ్ళే పెట్టుకుంటారు. వెంటనే మొన్న దక్షిణమూర్తి మాలిని వచ్చి గొడవ చేస్తారు కదా, ఆఫీస్లో గొడవ చేయడం, అలానే అంతకుముందు ఒక సంబంధం పంపించడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని నా మనవరాలకు నేను పెళ్లి చేయలేను అనుకున్నారు కదా, ఇంతకన్నా మంచి అబ్బాయిని ఎంత వెతికినా తీసుకురాలేం అని అనుకుంటూ ఏ కళ్ళు ఏ దిష్టి పడకూడదు అని చెప్పి గుడికి వెళ్దాము, అందరం గుడికి వెళ్దాం పదండి, రెండు మంచి విషయాలు ఈరోజు మన ఇంట్లో జరిగాయి కాబట్టి ఏ దిష్టి తగలకూడదు, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, గుడికి వెళ్దాం పదండి అని చెప్తే సరే అని చెప్పి ఫ్యామిలీ అందరూ అయితే గుడికి వెళ్తారు. అభిషేకం చేయించుకొని బయటకు వచ్చేసరికి అక్కడ దక్షిణామూర్తి అలాగే మాలిని ఇద్దరు కూడా హోమాలు యాగాలు చేయిస్తూ ఉంటారు. అలానే మరోవైపు మధ్యాహ్నం అందరికీ అన్న సమారాధన చేయడానికి తగిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఏంటి పంతులు గారు ఈ ఏర్పాట్లన్నీ అని అంటే, అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన మనవడి పుట్టినరోజు అంటే ఈరోజు, అందుకే అందరికీ మధ్యాహ్నం అన్న సమారాధన పెడుతున్నారు, ఈ ఏర్పాట్లన్నీ అందుకే అని చెప్తారు. అది విని షాక్ అయిపోతారు ఫ్యామిలీ అంతా. అదేంటి దక్షిణామూర్తికి మనవడు ఉండడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందే అని అయితే అనుకుంటూ ఉంటారు శివనారాయణ. అప్పుడే పంతులు గారు ఏంటి అలా ఆలోచిస్తున్నారు, అక్కడ పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి లేడు అనా, ఆ అబ్బాయి 3 ఏళ్ల వయసులోనే తప్పిపోయాడంట, అందుకే తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని ఈ పూజలు ఇవన్నీ చేయిస్తున్నారని అయితే చెప్తాడు. సరేలే అని చెప్పి ఇక శివనారాయణ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఒక 3-4 రోజులు గడిచిన తర్వాత శివనారాయణ అయితే ఇంటికి వచ్చి అందరినీ గట్టిగా పిలుస్తారు. ఏమైంది అని చెప్పి అందరూ వస్తే ఇంతలో సూరజ్ని కూడా రమ్మని చెప్పి ఫోన్ అయితే చేస్తారు. సూరజ్ కూడా వస్తారు. ఏమైంది తాత అని అడిగితే, నన్ను అలా పిలవద్దు, నువ్వు అలా పిలిచే అర్హత నీకు లేదు అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నాన్న ఏమైందని అడుగుతారు దశరథ్. అసలు ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏమైందో చెప్పు నాన్న అని అడిగితే, తెలిసి జరిగిందో తెలియక జరిగిందో అసలు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ పెళ్లి జరగదు, జ్యోత్స్న సూరజ్ల పెళ్లి జరగదని చెప్తాడు. ఏమైంది మావయ్య, ఎందుకు జరగదు? జ్యోత్స్న సూరజ్లు మంచి జోడీ అని, వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారని, మన జ్యోత్స్న సంతోషంగా ఉంటుందని మీరే కదా చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు జరగదు అంటున్నారు అని అంటే అప్పుడే సూరజ్ నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతాడు. నీ తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు నా శత్రువు బిడ్డవి, నేను నీకు నా మనవరాలను ఇవ్వలేనని చెప్తాడు. స్టన్ అయిపోతారు అందరూ. శత్రువు బిడ్డ ఏంటి అని అడిగితే, ఈ సూరజ్ ఎవరనుకుంటున్నావు, మాలిని కొడుకు అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబం అంతా. నేను మాలిని కొడుకుని ఏంటండి అని అడిగితే, నీకే తెలీదు ఆ విషయం, ఇదిగో నీ చిన్నప్పుడు ఫోటో అని చెప్పి చూపిస్తాడు. మొన్న గుడికి వెళ్ళినప్పుడు, నీ బర్త్డే రోజు మనం గుడికి వెళ్ళినప్పుడు అదే రోజు మాలిని వాళ్ళు పూజలు చేయిస్తున్నారు కదా,
నాకు ఆ విషయం మీద డౌట్ వచ్చి గట్టిగా ఆరా తీస్తే మీ ఇంట్లో ఈ ఫోటో దొరికింది మాలిని ఇంట్లో. అది తీసుకొచ్చి మీ పెద్దయ్యని అడిగితే ఇది నీ చిన్నప్పుడు ఫోటో అని చెప్పారు. అందుకే నువ్వు మాలిని కొడుకు అని కన్ఫర్మ్ చేశాను అని అంటే, ఏంటి సార్ ఇది, నేను మాలిని కొడుకునా అని అంటే, అవును నువ్వు మాలిని కొడుకువే, నా శత్రువు బిడ్డవు కాబట్టి నీకు నేను నా మనవరాలను ఇవ్వలేను. అమ్మ జ్యోత్స్న, నన్ను క్షమించు నీ ఆశల్ని అడియాసలు చేసినందుకు. కానీ నాకు వేరే దారి లేదు. ఎంత అయినా నా శత్రువు బిడ్డకి నా మనవరాలను ఇవ్వలేను. అది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఎలా అయినా సరే. వెళ్ళిపో సూరజ్, మా అందరి మధ్యలో నుంచి వెంటనే వెళ్ళిపో అని అంటే, అది కాదు సార్ అని సూరజ్ చెప్పబోతూ ఉన్నా ఏం మాట్లాడొద్దు ఇంకా, దయచేసి వెళ్ళిపో అని అయితే చెప్తే ఇక సూరజ్ చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ని చూస్తూ జ్యోత్స్న చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.